ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, గనుక నిన్ను చెయ్యి విడువడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, నీవు నమ్ముకున్న దేవుడు నీ ప్రభువు నిన్ను చెయ్యి విడువనని వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఎడల కనికరము చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రతిరోజు వాగ్దానాలు చూడటం ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. సహోదరి సహోదరుడా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారము మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలోని సిరి సంపదలన్నిటికంటే మనతో దేవుడు ఉండటమే ఎంతో మేలు. ఆయన మనతో ఉంటే మనకు అవసరమైన వాటి అన్నిటినీ ఇస్తాడు. ఆయన మనలో ఉండటం ద్వారా అన్ని విషయాల్లోనూ తృప్తిగా ఉండటం మనం నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండటం ద్వారా మనం నిర్మలంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దివ్యమైన ఆశాభావం కోసం మన గొప్ప దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉండాలి. క్రీస్తే మన ఆశాభావం. విశ్వాసులుగా మనం కోరే వాటన్నిటికీ ఆయనే నెరవేర్పుగా ఉంటాడు. కృప ద్వారా పాప విముక్తి లభించిన వారికి ఆయన రాకడ ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి అవసరమును మనకు అనుగ్రహించెను. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మా ఎడల కనికరము చూపించి చెయ్యి విడువను అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.